సాధారణంగా మన ప్రాంతాల్లో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే కొన్ని సందర్భాల్లో జీర్ణ వ్యవస్థలో కూడా రాళ్లు ఏర్పడతాయి అంటే చాలా మందికి అతిశయోక్తిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో జీర్ణ వ్యవస్థలో కూడా కొన్ని భాగాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో కూడా కడుపు నొప్పి ఇతర అనేక సమస్యలు కూడా ఏర్పడుతూ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా ఈ సమస్యను కనుక మనం శాస్త్రీయంగా గుర్తించి సరైనటువంటి చికిత్స కనుక అందించగలిగినట్లయితే రోగికి చక్కటి ఉపశమనం కలుగుతుంది. సాధారణంగా కాలేయం నుంచి విడుదలయ్యేటువంటి పైత్యరసం, మనం దాన్ని బైల్ జ్యూస్ అంటూ ఉంటాం కదా, అది బైల్ గొట్టాలు అనేటువంటి నాళాల ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అది గాల్ బ్లాడర్ అనేటువంటి చిన్న సంచిలో తాత్కాలికంగా నిలవ ఉంటుందన్నమాట. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రవేశించి పేగుల్లో వస్తుంది. ఈ బైల్ జ్యూస్ ప్రవహించేటువంటి ఈ మార్గాల్లో ఎక్కడైనా సరే రాళ్లు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంటే బైలు గొట్టాల్లో ఏర్పడచ్చు, గాల్ బ్లాడర్ లో కూడా ఏర్పడచ్చు. కొన్ని సందర్భాల్లో కాలేయంలో కూడా రాళ్లు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటు జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి మరో ముఖ్యమైనటువంటి అనుబంధ గ్రంథి అయిన ప్యాంక్రియాస్ గ్రంథిలో కూడా రాళ్లు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంటే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ తో బాధపడుతున్నప్పుడు ఇలా జరిగేటువంటి అవకాశం ఉంది. కాల్షియం వంటి లవణాలు బాగా పేరుకుపోయాయనుకోండి, రాళ్లు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే చిన్న వయసులో మరీ ముఖ్యంగా కొంతమందిలో చిన్న వయసులో కూడా ముఖ్యంగా ప్యాంక్రియాస్ గ్రంథులు కొన్ని రకాల ఆహార లోపాల మూలంగా కూడా, అలాగే కొన్ని జన్యుపరమైనటువంటి మార్పుల మూలంగా కూడా రాళ్లు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి దాన్ని ట్రాపికల్ ప్యాంక్రియాటైటిస్ అని పిలుస్తూ ఉంటారు. మరి ఎక్కువగా జీర్ణ వ్యవస్థలో ఈ రాళ్లు ఏర్పడటానికి ముఖ్యమైన కారణాలు కనుక చూడగలిగినట్టయితే, కాలేయం నుంచి విడుదలయ్యేటువంటి పైత్యరసం బైల్ జ్యూస్ లో బైలిరూబిన్, బైలివిరిడిన్ అనేటువంటి 2 వర్ణకాలు ఉంటూ ఉంటాయి. ఇవి పేరుకుపోయినప్పుడు గాని, లేకపోతే కొలెస్ట్రాల్ నిలిచిపోయినప్పుడు గాని, లేకపోతే ఈ ద్రవ పదార్థాలు గట్టిపడి రాళ్లుగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఈ రాళ్లు కనుక కొలెస్ట్రాల్ కారణంగా ఏర్పడ్డాయనుకోండి, పసుపు ఆకుపచ్చ రంగుల్లో బైలిరూబిన్ పసుపు రంగులో, ఆకుపచ్చ రంగులో బైలిరూబిన్ కారణంగా ఏర్పడితే బూడిద రంగులో ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వీటితో పాటు మద్యం ఎక్కువగా తాగడం వల్ల కూడా, లేక పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రాళ్లు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కోల్పోయినటువంటి జీవనశైలి విధానం, సరైనటువంటి జీవనశైలి లేకపోవడం, ముఖ్యంగా ఆహార నియమాలు పాటించకపోవడం, అలాగే మద్యపానం, ధూమపానం ఇటువంటి చెడు అలవాట్ల వల్ల కూడా ఈ రాళ్లు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నాయి. అలాగే ఈ మధ్య అతిగా మాంసాహారం భుజించడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఈ కొవ్వులు ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా, లేకపోతే ఊబకాయం కారణంగా కూడా, శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం వల్ల కూడా ఈ రాళ్లు ఏర్పడేటువంటి అవకాశం ఉందన్నమాట. అలాగే బరువు తగ్గిపోతున్న సందర్భాల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తేటువంటి అవకాశం ఉందన్నమాట. అలాగే జీర్ణ వ్యవస్థలో ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా రాళ్లు ఏర్పడవచ్చు. అలాగే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, క్రిముల కారణంగా ఇన్ఫెక్షన్స్ ఏర్పడినప్పుడు కూడా రాళ్లు ఏర్పడేటువంటి అవకాశం ఉందన్నమాట. అలాగే కొంతమంది పెద్దవాళ్లలో రాళ్లు ఏర్పడ్డాయనుకోండి, తర్వాత తరంలో కూడా ఈ సమస్య ఏర్పడటానికి కొద్దిగా అవకాశం ఉందన్నమాట. అలాగే ఇటువంటి రాళ్లు ఏర్పడటం అనే సమస్య కనుక సంభవించినట్లయితే మధుమేహులకి, ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్ళకి ఈ ప్రమాదం కాస్త ఎక్కువే అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ రాళ్లు ఏర్పడుతున్నటువంటి దశలో చాలాసార్లు లక్షణాలు బయటపడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అన్నమాట. రాళ్లు ఏర్పడినా, అలాగే బైల్ జ్యూస్ ప్రవాహానికి అడ్డు తగలకుండా ఉన్నప్పుడు కూడా పెద్దగా లక్షణాలు బయటపడకపోవచ్చు. కానీ రాళ్లు దొర్లుతున్న సమయంలో కానీ, బైల్ జ్యూస్ ప్రవాహానికి అడ్డు తగిలితే కానీ అక్కడ ఒత్తిడి ఏర్పడి కడుపులో నొప్పి ప్రారంభం అవుతుందన్నమాట. చాలాసార్లు ఈ నొప్పి ఎక్కువగా రాత్రిపూట మొదలయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇది కొద్దిసేపు ఉండి తగ్గిపోవచ్చు, లేకపోతే 4-5 గంటల పాటు కంటిన్యూగా ఈ నొప్పి వేధించేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఇటువంటి సమయంలో తీవ్రమైన నొప్పితో రోగి మెలితిరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఇబ్బంది పడుతూ ఉంటాడు, కూర్చోలేడు, నుంచోలేడు, పడుకోలేడు, అవస్థలు పడుతూ ఉంటాడు, సాగిలపడి కూర్చుని సేద తీరుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఈ నొప్పి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కాబట్టి చాలా మంది రోగులు ఏం చేస్తారంటే, ఇది సాధారణమైన కడుపు నొప్పి ఏమో, అజీర్తి వల్ల వచ్చిందేమో, లేకపోతే రాత్రి ఏదైనా ఆహార పదార్థాలు తినటం వల్ల, పడకపోవడం వల్ల వచ్చిందేమో అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అందువల్ల ఏమవుతుందంటే ఈ రాళ్ల సమస్య ముదిరేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎప్పుడైనా సరే
నొప్పితో పాటు వాంతులు కానీ జ్వరం కానీ వణుకు కానీ వస్తున్నాయి అంటే తప్పనిసరిగా వైద్య నిపుణుల వద్దకు వెళ్లి అల్ట్రాసౌండ్ స్కాన్ ఫర్ హోల్ అబ్డామిన్ చేయించుకోవడం మంచిదన్నమాట. అలాగే కాలేయంలో కనుక సమస్య తలెత్తింది అనుకోండి, కామెర్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అటువంటిప్పుడు మూత్రం మలం రంగు మారడాన్ని మనం గమనించవచ్చు. మలం తెల్లగా రావచ్చు, మూత్రం పసుపు రంగులో రావచ్చు. అలాగే శరీర భాగాలు కూడా రంగు మారడం కూడా గమనించవచ్చు. అలాగే ప్యాంక్రియాజ్లో రాళ్లు ఉన్నాయనుకోండి, వాటి వల్ల ఎంజైములు ఏం చేస్తాయంటే పేగుల్లోకి వెళ్లకుండా నిలిచిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఎంజైములు ఈ ప్రేగుల్లోకి చేరుకోవో జీర్ణ ప్రక్రియ కుంటుపడిపోతూ ఉంటుందన్నమాట. అలాగే విరేచనంలో చమురు మాదిరిగా పడుతుండటాన్ని గమనించాలన్నమాట. ఇటువంటి సమస్యతో గాల్ బ్లాడర్ కానీ, బయలుగొట్టాలు కానీ, లేకపోతే కాలేయం కానీ, లేకపోతే ప్యాంక్రియాజ్ కానీ ఈ రాళ్లు ఏర్పడటం వల్ల చెడిపోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయని మనం అందరం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే తీవ్రమైన కడుపు నొప్పి వచ్చినా, వణుకుతో కూడినటువంటి జ్వరం ఉన్నప్పుడు కానీ తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం రాళ్లు ఉన్నాయో లేదో అని నిర్ధారించుకోవడానికి తప్పనిసరిగా వైద్య నిపుణుల వద్దకు వెళ్లి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే కాలేయం పనితీరు ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ఎల్ఎఫ్టీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ ఈ నొప్పి యొక్క తీవ్రతను బట్టి కానీ, లేకపోతే వైద్యుల యొక్క సూచన మేరకు కానీ అవసరమైతే సిటీ స్కాను, ఈఆర్సీపీ, ఎంఆర్ఐ స్కాను వంటివి కూడా చేయించవలసినటువంటి అవసరం రావచ్చు. అలాగే దీంతో పాటు సీరం ఎమైలేజ్, లైపేజ్ వంటి పరీక్షలతో కూడా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ముందు ముఖ్యంగా ఎక్కడ ఈ సమస్య ఉంది, ఈ సమస్య యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది అనేటువంటి నిర్ధారించుకోవడానికి ఈ పరీక్షలు అవసరం అవుతూ ఉంటాయన్నమాట. సాధారణంగా మొట్టమొదటి ఈ వ్యాధిని పసిగట్టగలిగినట్లయితే, ఈ భాగాల్లో రాళ్లు ఏర్పడ్డాయని తెలుసుకోగలిగినట్లయితే కనుకైతే అత్యధిక సందర్భాల్లో సాధారణంగా చిన్న స్థాయిలో ఉంటే కనుకైతే మందులతో నయం చేయడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ సార్లు మాత్రం ఇంటర్వెన్షన్ విధానాలు అవలంబించవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఎక్కువ సార్లు రాళ్లు బాగా పేరిపోయి కానీ రోగులు చికిత్స చేయించుకోవడం మొదలు పెట్టరు, డాక్టర్ల వద్దకు రావడం మొదలు పెట్టరు, లేట్ చేసేస్తూ ఉంటారు, అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అప్పటికే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో సమస్య బాగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. ఒకవేళ బయలుగొట్టాల్లో కానీ, ప్యాంక్రియాజ్ గొట్టాల్లో కానీ రాళ్లు పేరుకున్నాయనుకోండి, ఎండోస్కోపీ పరీక్షలు చేసి లిథోట్రిప్సీ విధానాలు లేకపోతే స్టెంట్ అమర్చడం ద్వారా వీటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే బాగా చెడిపోయిన స్థితికి చేరుకున్నాయనుకోండి, ఉదాహరణకి గాల్ బ్లాడర్ లో రాళ్లు బాగా ఇబ్బంది పెడుతున్నాయనుకోండి, కోలిసిస్టెక్టమీ చేసి అంటే గాల్ బ్లాడర్ ను పూర్తిగా తొలగించడం ద్వారా ఈ సమస్యను సరిచేస్తూ ఉంటారు. అంటే సాధారణంగా మన శరీరంలోని ఒక భాగాన్ని తొలగిస్తున్నారంటే మనం అనుమానం ఉంటుంది, దీనివల్ల వచ్చేటువంటి ఈ గ్రంథి వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటుందా, తీరా ఈ ఆపరేషన్ చేయించుకున్నాక ఏదైనా ఇబ్బంది ఉంటుందా, మనకి సాధారణ మానవుడికి దీనికి తేడా ఉంటుందా అని కూడా అపోహలు పొందుతూ ఉంటారు. కానీ శరీరంలోని ఒక భాగాన్ని తొలగిస్తున్నారని చెప్పి మాత్రం కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గాల్ బ్లాడర్ పని కేవలం బయలు జ్యూస్ని తాత్కాలికంగా నిల్వ చేయడం మాత్రమే. అందువల్ల ఒకవేళ అత్యవసరమై డాక్టర్లు దీన్ని తొలగించినా కూడా పెద్దగా సమస్య ఏర్పడదని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. గతంలో దీన్ని ఓపెన్ ఆపరేషన్ విధానాలు చేసేవారు. ఇప్పుడైతే లాప్రోస్కోపీ విధానాలు అభివృద్ధి చెందాక శాస్త్రీయంగా తక్కువ సమయంలో తేలికగా సులువుగా చేయడానికి వీలవుతోంది. రోగి 2 రోజులు 3 రోజుల్లోనే కోలుకుని ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా ఉందన్నమాట. ఈ విధానంలో మనకి కడుపుకి చిన్న చిన్న రంధ్రాలు చేసి చక్కటి లాప్రోస్కోపీ విధానం ద్వారా వీటిని తీసివేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి మొత్తం మీద కడుపులో రాళ్లు చేరాయి అనుకున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా మనం వెంటనే వైద్య నిపుణుల వద్దకు చూపించుకోవాలి. అలాగే చక్కగా తొందరగా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని చికిత్స చేయించుకోవడం చాలా ఉత్తమం అనమాట. అంతకంటే ముందు అసలు మనం ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆహారాన్ని తీసుకునేటప్పుడు సమయపాలన పాటించాలి, చక్కగా టైం ప్రకారం భోజనం చేయాలి, అలాగే సరైనటువంటి జీవన శైలిని కలిగి ఉండాలి, అలాగే మద్యపానం, ధూమపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి, అలాగే ఎక్కువగా కొవ్వు ఉండేటువంటి పదార్థాలు తీసుకోవటం మానేయాలి, మాంసాహారాన్ని అతిగా భుజించడం మానివేయటం వల్ల కూడా ఈ సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అందరికీ జై సూర్య నమస్కారం.